నమస్తే. నిన్న మనము రాధారామన్ టెంపుల్ అయిపోయిన తర్వాత బన్కే బిహారీ అండ్ యమునా ఆరతికి వెళ్ళాం కదా. అక్కడనే మనం బన్కే బిహారీ దగ్గరనే బీభత్సమైన ఉష్ణరానంత జనం బీభత్సంగా ఉన్నారు. బీభత్సం అంటే చాలా ఎక్కువ అండ్ చిన్న చిన్న గల్లీలు అయ్యేసరికి అక్కడ బ్లాగ్ ఏం చేయలేకపోయినా, బట్ కొన్ని క్లిప్స్ తీసిన. అండ్ యమునా ఆరతి దగ్గర కూడా అస్సలు ఓపిక లేకపోయిండే, సో కొన్ని క్లిప్స్ తీసి ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేసిన. అండ్ అక్కడ నుంచి వెళ్ళి మళ్ళా బస్సు ఎక్కి అయోధ్యకు వచ్చిన. మళ్ళీ అయోధ్యలో నైట్ ఎక్కిన అంటే మళ్ళీ పొద్దున దగ్గరగా ఒక 10.5-11 hours జర్నీ. ధూళి తీరిపోయింది. నా బ్యాడ్ లక్ ఏంటంటే కరెక్ట్గా బ్యాక్ సీట్ అది కూడా వీల్ మీద వచ్చింది. అప్ అండ్ డౌన్స్ వల్ల నైట్ అస్సలే పడుకోలేదు, మొత్తానికే పడుకోలే. సీదా రూమ్కి వచ్చేసి అయోధ్యలో దిగిన తర్వాత ఒక మంచి రూమ్ దొరికింది సుకూన్గా. పొద్దున్న నుంచి వెళ్ళి నైట్ ఇప్పటిదాకా పడుకొని ఇప్పుడే లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఎట్లయినా మనకి రేపు టైం ఉంది కాబట్టి సో రేపు కూడా కవర్ చేయొచ్చు. ఇవాళ కొన్ని కవర్ చేసి ఆల్మోస్ట్ టైం ఎంత 5 అవుతుంది. సో ఇవాళ 5 నుంచి వెళ్ళి నైట్ 9 వరకు అంటే రేపు కూడా కొన్ని కవర్ చేయొచ్చు. అండ్ నా అదృష్టం బాగుంది కాబట్టి మంచిగా ఒక తక్కువ రేట్లో ఒక మంచి ప్లేస్ దొరికింది. స్టిల్ ఇంకా ఎండ కొడుతున్నాం ఇక్కడ. నైస్. ఇది పక్క పెట్టండి. రూమ్ చూడడానికి డీసెంట్, పైగా ఏసీ అటాచ్డ్ ఉంది. హెవీ బడ్జెట్ కాదు, 800 రూపీస్కి ఇంత నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ దట్ టు అటాచ్డ్ ఏసీ. ఫస్ట్ ఇది ఇక్కడ నుంచి వెళ్ళి హనుమాన్ గడికి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళి రామ్ మందిర్. చలో కలుద్దాం మళ్ళా. ఇప్పుడు పెట్టిన క్లిప్ ఉంది కదా, మంచిగా అనిపించింది టెంపుల్ అది. మథురాలో కానీ, బృందావన్లో కానీ, అయోధ్యలో కానీ ఎక్కడ చూసినా కోతులు మాత్రం బీభత్సంగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే అటు ఇటు చూస్తూ మీ స్పెక్స్ కానీ మీ ఫోన్స్ కానీ మోస్ట్లీ పెట్టుకోకుండా ఉంటేనే బెటర్. ఫోన్ చెవుల, స్పెక్స్ చేతిలో పెట్టుకుంటే బెటర్. నిన్న ఇట్లానే బృందావన్లో సిచ్యువేషన్, నా స్పెక్స్ కోతి పట్టుకొని పోయింది. అండ్ కోతికి బాగా తెలుసు ఏదైనా తీసుకొని పోతే వాళ్ళకే మళ్ళీ కోతులకి ఏమైనా ఇష్టం. సో దాని నుంచి అది తిందామని చెప్పేసి అనుకుంటాయి. సో అదొక బిజినెస్ లెక్క చేసుకున్నారు చాలామంది. సో చూసుకొని ఇట్లాంటి బృందావన్కైనా సరే, మథురాకైనా సరే, అయోధ్యకైనా సరే. అక్కడ నుంచే మస్తు అనిపించింది. ఆల్మోస్ట్ ఒక 300 meters దూరంలో ఉన్నప్పటి నుంచే దీని వైబ్ ఆడి నుంచి కనిపిస్తూనే ఉంది. రికార్డ్ చేద్దామంటే ఈ కోతుల భయం. అదో అని చెప్తుండే చిన్న కోతి. చూడడానికి అయితే చాలా బాగుంది. లోపలికి వెళ్ళి ఎక్కడికి పోయినా జనాలు ఇంకా చూస్తుందా మొత్తం వీళ్ళు. ప్రజెంట్ వచ్చేసి అధిక మాసం అండ్ అది కూడా పుష్కరాలు, యమునా పుష్కరాలు అండ్ సమ్మర్, అందుకని చెప్పేసి ఇంత రష్. ఇంత జాగు లేదు పోదామంటే లోపల.
మామూలుగా లేదు ఇక్కడ జనాలు. సండే కదా, బీభత్సమైన మంది ఉన్నారు. అండ్ ఈ టెంపుల్లో స్పెషల్ వచ్చేసి ఇది 10th centuryలో రీఓన్డ్ చేసిందంట. అంటే అంతకుముందే కట్టే ఉంది, దాని తర్వాత మళ్ళీ రీఓన్డ్ చేసి 10th centuryలో కట్టిల్లంట. అండ్ ఇంకొకటి హనుమాన్జీ ఎగ్జాక్ట్గా అయోధ్య రామ్ మందిర్కి ఫేస్ చేసి ఉంటుంది. ఆ కట్టడం అనేది ఎగ్జాక్ట్ లొకేషన్ కానీ జియోగ్రఫికల్ కానీ నో వన్, వేరే ఏ కంట్రీ కూడా దాన్ని మార్క్ చేయలేదు. ఇక్కడ నుంచి అయోధ్య జన్మభూమి ఒక 1 kilometer, అక్కడ తొందరనే వెళ్ళచ్చు. వెయిటింగ్ ఫర్ ఇట్ యాక్చువల్లీ. చూద్దాం. బీభత్సంగా రష్ ఉండే కదా ఇంతకుముందు. హనుమాన్ గడి దర్శనం అయిపోయిన తర్వాత నిన్న నైట్ తిన్నా అంటే ఇంతవరకు ఏం తినలే, గట్టి ఆకలైంది. సో మన సనాతన ధర్మం ప్రకారం చూసుకుంటే రాముని దర్శనం కంటే ముందు హనుమంతుని దగ్గరికి వెళ్ళి దర్శనం తీసుకోవాలి. ఎందుకంటే హీ ఈజ్ ద బిగ్గెస్ట్ డివోటీ ఫర్ లార్డ్ రామ. సో అట్లా అని చెప్పేసి దర్శనం అయిపోయింది. ప్రజెంట్ వచ్చేసి టైం 7 to 9. నేను యాక్చువల్గా ఇది అయోధ్య రామ మందిర్ జన్మభూమి, ఇది ఒక వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో మనం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. యాక్చువల్గా నేను బుక్ చేసుకుందేమో నార్మల్ ఆర్డినరీది, కాకపోతే మీకు విఐపి కావాలనుకున్నా ఫ్రీ దర్శనం ఉంటుంది. కాకపోతే దానికి ప్రయారిటీ 15 days ప్రయారిటీ ముందే బుక్ చేసుకోవాలి. సో నాకు ఐడియా ఏం లేకుంటే నేను చేసుకోలేదు. మీరు ఒకవేళ కనుక మీరు ఒక 15-20 days ముందే ప్రయారిటీగా ప్లాన్ చేసుకుంటే కనుక నేను స్క్రీన్ మీద లింక్ అయినా ఇస్తాను, లేకపోతే డిస్క్రిప్షన్లో అయినా ఇస్తాను, చెక్ చేయండి. అండ్ మీరు ఆరతి తీసుకోవాలన్నా డొనేషన్ చేయాలనుకున్నా కానీ ఆ లింక్ నుంచి వెళ్ళి కంప్లీట్ డీటెయిల్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ నాకు అనిపించే ఒకటి ఏంటంటే, నిన్నటిదాకా మనం ద్వాపర యుగంలో ఉన్న శ్రీకృష్ణుడి మథుర, బృందావన్, గోకుల్ ఇవి తిరిగినాం. ఇవాళనేమో త్రేతాయుగంలో ఉన్న రాముణ్ణి, హనుమంతుడు ఈజ్ ఎవ్రీ టైం, ఎప్పటి నుంచో ఆయన ఉన్నాడు. ద్వాపర యుగంలో ఉన్నాడు, త్రేతాయుగంలో ఉన్నాడు, ఇప్పుడు వచ్చే కలియుగంలో కూడా. సో ఆయన చిరంజీవి కాబట్టి. అండ్ అంతే, ఈ లోపలికి వెళ్తాం. మోస్ట్లీ ఫోన్స్ అయితే లోపల అలా ఉండవు. సో బయటికి వచ్చిన తర్వాత మళ్ళా కలుద్దాం. అండ్ ఇదే ఎంట్రన్స్ శ్రీరామచంద్ర జన్మభూమికి. ఇటు నుంచి వెళ్ళాలి, కాకపోతే తిరిగి వెళ్ళాలి. చెప్పినా కదా, యూపీలో రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు వెళ్ళిపోవడం. వాము అక్కడెక్కడ ఉన్నది బాపరే. విన్న కాడికి అయితే నైట్ వ్యూ చాలా బాగుంటుంది. అండ్ మార్నింగ్ వ్యూ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది అని విన్నాను. బట్ మనకి తెలియదు, ఇక రాసిపెట్టి లేదు మనకి, నైట్ ఓన్లీకే రాసిపెట్టి ఉంది కాబట్టి వెళ్దాం. అనిపిస్తుందా? అక్కడనే ఎంట్రన్స్ లోపలికి రాగానే ఒక వైబ్, ఒక ఓరా ఉంటుంది కదా. సో ఆ మత్తున్నది మంచిగా అనిపిస్తుంది. లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో చూద్దాం. యూపీ మొత్తంలో నాకు ఇక్కడనే జరగ చాలా నీట్గా అనిపిస్తుంది. మథురాలా కానీ బృందావన్లా కానీ తట్టుకోలేము. ఇక్కడ సివిక్ సెన్స్ కానీ రూల్స్ కానీ పర్లేదు. బయట చాలా బాగుంది.
ఇప్పుడే లోపలికి వచ్చాను. లోపలికి అంటే ఇంకా గర్భగుడి లోపలికి వెళ్ళలేదు, జస్ట్ లోపలికి వచ్చిన. అండ్ ఇదే టెంపుల్. ఇక్కడ నుంచి వెళ్ళి నో ఫోన్స్ ఆర్ అలౌడ్. సో గ్యాజెట్స్ మొత్తం ఇక్కడనే పెట్టేసి లోపలికి వెళ్ళాలి. నో గ్యాజెట్స్ ఆర్ అలౌడ్ ఇన్సైడ్. చలో. చాలా మంచి మెయింటెనెన్స్ ఉంది ఇక్కడ. 31. ఓ ఆడదాకా. సో ఎంతమంది వచ్చినా కానీ నో ఇష్యూస్. చలో. వా, ఇంత అసలుకి ईयरफोन भी जमा कर देना नहीं तो। वाह, ఇంకా గుడి లోపలికి ఎంట్రీ కాలే కాబట్టి ఇక్కడ వరకు మాత్రం ఫోన్స్ అలా ఉన్నాయి. ఈ లైన్ అదే, ఫోన్స్ పెట్టేసి వెళ్ళాలి. ఇప్పుడే అయోధ్య నుంచి దర్శనం చేసుకొని బయటికి వచ్చినాము. గుడి కాదు అది, అద్భుతం. నా ఏజ్లో, నేనున్న ఏజ్లో, నేనున్న టైంలో అసలుకి ఇట్లాంటి టెంపుల్ కట్టిల్లంటే క్రేజీ అసలు. లోపల అసలు నేను చాలాసార్లు వాళ్ళు వీళ్ళు చెప్పినప్పుడు విన్నా, అయోధ్య చాలా బాగుంటుంది అని చెప్పినప్పుడు చాలాసార్లు అందరూ చెప్పినప్పుడు విన్నా. కానీ ఎప్పుడు కానీ నేను కంప్లీట్ అయోధ్య వీడియో ఆన్లైన్లో కానీ ఎక్కడ కానీ చూడలేదు. కానీ వాళ్ళు ఒక్కసారి చూడగానే అసలుకి మాటలు రాలే. ఇట్లా ఒక షాక్లో ఉన్నా అసలు నేను అప్పుడు, సీరియస్లీ. అండ్ సినిమాలు అంటారు కదా, సినిమాలు చూస్తాం కదా, బాహుబలి అది ఇది, విఎఫ్ఎక్స్ అలా ఉన్నాయి ఇలా ఉన్నాయి అని చెప్పేసి, అటువంటి విఎఫ్ఎక్స్ అంటే ఒరిజినల్గా డైరెక్ట్గా చూస్తే ఎట్లుంటుందో ఊహించుకోండి. అంత బాగుండే అసలు అక్కడ. ఇంకా అసలు నా కళ్ళ ముందు తిరుగుతుంది ఆ టెంపుల్ కానీ. అండ్ ఫస్ట్ థింగ్ నాకు మోస్ట్లీ ఇంపార్టెంట్ థింగ్ నాకు నచ్చింది ఏంటంటే ఆర్కిటెక్చర్. అసలుకి లోపలికి ఎంట్రీ కాగానే ఒక ఆర్కిటెక్చర్ అనేది ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే, అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్. అది ఇక్కడ చాలా టెంపుల్స్ అవే స్టోన్తో ఉంటాయి. సో అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్. అండ్ లైట్ బ్రౌనిష్ క్రీమీ కలర్లో ఉంది. అండ్ లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడు స్ట్రేట్గా మనకి రామచంద్రమూర్తి ఉంటాడు. అండ్ మన స్ట్రైట్గా ఎంట్రీ అయ్యేటప్పుడు మనకి స్టార్టింగ్ నుంచే రామచంద్రమూర్తి కనిపిస్తూ ఉంటాడు. బాబా వెనుక బ్యాక్గ్రౌండ్ మొత్తం వైట్ పాలరాయితో నుండి మంచిగా రామచంద్రమూర్తి మధ్యలో నల్లగా ఇట్లా విరిసిపోతుంటాడు. నాకైతే ఇంకా ఇట్లా కళ్ళ ముందు అనిపిస్తుంది. అండ్ అదొకటే కాదు, టెంపుల్ ఎంత పెద్దగా ఉందంటే నేను బీభత్సంగా వాకింగ్ చేస్తాను, అట్లాంటిది నాకే కాలుని వచ్చింది. అండ్ మళ్ళా ఈ మొత్తం చుట్టూగా మొత్తం వాల్స్ ఉంటాయి కదా, గోడలకి మొత్తం కూడా
మన పురాణాల యొక్క ఒక రిఫరెన్స్ తీసుకొని, ఒక సీన్ రిఫరెన్స్ తీసుకొని అది అక్కడ గోడ మీద రిప్రజెంట్ చేసిండు మంచి విగ్రహాలతోటి. వాహ్, ఆర్కిటెక్చర్కి హ్యాట్స్ ఆఫ్ అసలు. అండ్ వచ్చేసి బయటికి వచ్చిన తర్వాత మన మునులు, మహర్షులు, మహామహర్షులు వీళ్ళందరివి టెంపుల్స్ ఉన్నాయి, సపరేట్ ఇండివిజువల్గా గుళ్ళు ఉన్నాయి. అవి కూడా చాలా బాగున్నాయి అసలు. ఎక్కుతుంటే ఇంకా సీన్స్ కానీ, ఆ లోపల ఉన్న వ్యూ కానీ, ఆ ఒక ఆర్కిటెక్చర్ కానీ, రామచంద్రమూర్తి కానీ, అండ్ రామచంద్రమూర్తి యొక్క ఫ్యామిలీ అంటే రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు వీళ్ళందరూ ఉన్న ఒక చిన్న టెంపుల్లా ఒకటి ఉంది. అది కూడా ఇంత బాగుందంటే ఇవన్నిటికీ రామచంద్రమూర్తి వెనుక బ్యాక్గ్రౌండ్ వైట్ అండ్ నల్లగా మెరిసిపోతుంది అసలు కల్లా. ఎవరైనా సరే అయోధ్య రా అని చెప్పేసి అన్నట్టు కానీ తప్పకుండా వెళ్ళండి. మీకు కుదిరితే మీరే వేరే వాళ్ళని తీసుకెళ్ళండి. చూడండి, ఇప్పుడైతే ఇవాళకి అంతే. ఆల్రెడీ 9:35 అవుతుంది. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పడుకోవాలి. తెలియదు, మోస్ట్లీ రేపు ఇక్కడనే ఉంటా. ఎల్లుండి హైదరాబాద్కి స్టార్ట్ అవ్వాలి ఫ్రమ్ అయోధ్య ధామ్. ఉంటా మరి.